అండి అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి దోసలు మనకి క్రిస్పీగాను అలాగే మెత్తగా రావాలంటే పిండిని ఏ విధంగా పట్టుకోవాలి, అందులో ఏమి మనం యాడ్ చేస్తే దోసలు చాలా మెత్తగాను అలాగే మనకి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగాను తయారు చేసుకోవడానికి ఎలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే మనకి దోసలు పర్ఫెక్ట్గా వస్తాయని వీడియోలో చూపిస్తున్నాను. అలాగే ఈ దోసలో నేను ఒక ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేశాను అనమాట. సో దాన్ని యాడ్ చేయడం వల్ల దోసలు అనేవి చాలా మెత్తగాను అలాగే చాలా క్రిస్పీగాను ఇలా బబుల్ బబుల్గా కూడా వచ్చాయన్నమాట. ఇప్పుడు వీడియో అనేది ఫుల్గా చూద్దాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కూడా దోసలు పర్ఫెక్ట్గా వస్తాయండి. అలాగే నేను ఒక గ్లాసు ఈ విధంగా మినపగుండ్లు అనేవి తీసుకున్నాను. అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు బియ్యం అనేది తీసుకున్నానండి. నేను తీసుకుందైతే రేషన్ బియ్యమే అనమాట. సో ఈ విధంగా 2 గ్లాసుల వరకు రేషన్ బియ్యం అనేది తీసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్తో టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసి మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది మెంతులు యాడ్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేశానని చెప్పాను కదా, అది వచ్చేసి సగ్గుబియ్యం అనమాట. ఇవి వచ్చేసి 2 స్పూన్ల వరకు తీసుకున్నానండి. అంటే చిన్న గుంట గరిటె అంటారు కదా, ఆ గుంట గరిటెతో 2 గుంట గరిటెలు తీసుకున్నానమాట. వీటిని శుభ్రంగా కడిగి మనం మినిమం 7 అవర్స్ అయినా నానాలండి. అప్పుడే మనకి దోస పిండి చాలా మెత్తగాను మనకి పులవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. వీటిని ఇప్పుడు శుభ్రంగా వాటర్లో ఒక 5-6 సార్లైనా కడుగుదాము. అలాగే సగ్గుబియ్యం కూడా కడుక్కోవాలన్నమాట. ఈ విధంగా వాటర్ అనేవి యాడ్ చేసి వీటిని ఒక 6-7 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటున్నానండి. మెంతులు అలాగే బియ్యము మినపగుండ్లు ఒక దాంట్లో నానబెట్టుకోవాలి. కొంచెం సగ్గుబియ్యం సపరేట్గా నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని మునిగేంత వరకు వాటర్ అనేవి పోసుకోండి. అలాగే సగ్గుబియ్యం కూడా మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ ఏమి ఎక్కువ అవ్వవు, మనకి చక్కగా నానిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనం మొత్తంగా మూత పెట్టి సగ్గుబియ్యాన్ని అలాగే మినపగుండ్లు నానబెట్టుకుందాం. మినిమం 6-7 గంటలు నానితేనే మనకి పిండి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక 6-7 గంటల తర్వాత నానాక చూపిస్తున్నాను చూడండి. బియ్యము మినపగుండ్లు అలాగే మెంతులు అనేవి చక్కగా నానిపోయాయి. అలాగే సగ్గుబియ్యం కూడా చూపిస్తాను చూడండి. ఇవి కూడా పర్ఫెక్ట్గా నానిపోయాయి. మనం పోసిన వాటర్ కొంచెం పైకి ఉంటాయి, అంతే సరిపోతాయండి. ఈ విధంగా వాటర్ అన్ని పోసుకొని నానబెట్టుకుందాం. సగ్గుబియ్యం అయితే ఇంకోసారి కడిగే పని లేదు. ఇప్పుడు మినపగుండ్లో ఉన్న వాటర్ ఒకసారి వంపేసి వాటిని ఈ విధంగా తీసుకుందాం. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకునే ముందు మనం ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకొని ఈ మినపగుండ్లు అలాగే బియ్యంలోకి కలిపేసుకుందామండి. ముందుగా కలిపి నానబెట్టడం వల్ల అంటే సగ్గుబియ్యం నానిపోయే విధానం వేరేగా ఉంటుంది, బియ్యం నానే విధానం వేరేగా ఉంటుంది. కాబట్టి సగ్గుబియ్యాన్ని విడిగా నానబెట్టుకోవడం వల్ల మంచిగా నానతాయి అన్నమాట. సో దట్టు డబల్ అవుతాయండి. ఈ విధంగా నానబెట్టిన వాటిని అన్నిటిని యాడ్ చేసి మనం ఇప్పుడు బ్యాటర్ అనేది తయారు చేసుకుందాం. ఈ అట్టుపిండి బ్యాటర్ తయారు చేసేటప్పుడు ఎక్కువగా నీళ్లు పోసేసి దాన్ని బాగా లూజ్ కన్సిస్టెన్సీ చేసేస్తారు చాలా వరకు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిండి మంచిగానే ఉంటుంది కానీ పొలవదనమాట. సో వాటర్ చూడండి నేను ఎంత క్వాంటిటీలో యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి వాటర్ అనేవి యాడ్ చేసి అందులో సగం వరకు క్వాంటిటీని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు పిండి అనేది ఎంత కన్సిస్టెన్సీలో ఎలా ఉండాలనేది చూపిస్తాను చూడండి. మనం చేతితో తాకితే ఈ విధంగా ఉండాలన్నమాట అట్టుపిండి అనేది. అప్పుడే చక్కగా దోసలు అనేవి మెత్తగాను మనకి కావాల్సినప్పుడు క్రిస్పీగాను కూడా వస్తాయి. అలాగే మనకి పొంగుతూ చక్కగా ఈ విధంగా బొబుల్గా కూడా వస్తాయి అన్నమాట. ఇలాంటి ఒక గిన్నెలోకి సపరేట్గా తీసేసుకుందాం. నేను 2 సార్లుగా యాడ్ చేశాను కాబట్టి బ్యాటర్ని ఈ విధంగా 2 సార్లు పట్టుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా పట్టుకున్న బ్యాటర్లోకి ఎటువంటి వాటర్ యాడ్ చేయొద్దు. అలానే ఈ విధంగా వాటర్ ఎక్కువ పోసేసి పిండిని లూజ్ చేసే వల్ల తొందరగా పొంగదనమాట అట్టుపిండి. ఇప్పుడు ఇలాంటి మూతున్న బాక్స్లో పెట్టుకొని కొంచెం గ్యాప్తో మూత పెట్టుకోండి. ఇది ఓవర్ నైట్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది చక్కగా పొంగింది, పై వరకు కొంచెం గ్యాప్తో వచ్చిందనమాట. చూడండి గరిటెతో చూపిస్తున్నాను, చక్కగా పొంగి నీట్గా ఉందన్నమాట. ఈ విధంగా మనకి దోస పిండి పొంగడానికి వాటర్ కూడా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయండి. మనం వాటర్ ఎక్కువ పోసేసి దోస పిండిని లూజ్ చేయడం వల్ల దోసల పిండి అనేది పొంగదు. ప్లస్ మనకి దోసలు అంత బాగా రావన్నమాట. వాటర్ కూడా కొంచెం చూసి యాడ్ చేయండి. దట్టు మనకి ఈ సగ్గుబియ్యం యాడ్ చేయడం వల్ల దోసల టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే మనకి పిండి అనేది
బాగుంటుందన్నమాట. దోసలు కూడా మనకి కావాల్సిన విధంగా వేసుకోవచ్చు. అలాగే క్రిస్పీగా కానీ మెత్తగా కానీ మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. అలాగే ఈ విధంగా తయారు చేసుకున్న బ్యాటర్లోకి కొంచెం బ్యాటర్ అనేది తీసుకున్నానండి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీ వరకు తీసుకున్నాను అనమాట. ఈ విధంగా సాల్ట్ అలాగే జీలకర్రని కూడా కొంచెం చేత్తో నలిపింది ఈ విధంగా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ జీలకర్ర ఈ ఉప్పు అనేది మామూలుగా వాటర్ యాడ్ చేయకముందే కలుపుకున్నాక ఇందులోకి వాటర్ అనేవి చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా పిండిని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో చూడండి, కొంచెం వాటరే పోసాను. కప్పులో ముప్పావు వంతు వాటర్ అనేవి పోసి మనకి బ్యాటర్ అనేది తయారు చేసుకుంటున్నాను. అలానే ఇందులో కూడా వాటర్ ఎక్కువ పోయొద్దు. మనకి బ్యాటర్ తేడా వస్తే కూడా దోశలు ఇరిగిపోతాయి. ఒక్కోసారి కొంతమందికి అంత పర్ఫెక్ట్గా పొంగుతూ రావన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఆ విధంగా ఉంటే సరిపోతుంది బ్యాటర్ అనేది. ఇప్పుడు ఈ విధంగా మనకి ప్యాన్ అనేది ముందుగానే వేడి చేసుకోవాలి, దోసల ప్యాను. దాన్ని ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి కావాల్సిన సైజులో దోసలు అనేవి పోసుకుంటుంటేనే మనకి దోసలు అనేవి ఈ విధంగా పొంగుతూ చక్కగా గుల్లగుల్లగా వస్తాయన్నమాట. అంటే ఈ విధంగా బొక్కలు బొక్కలుగా హోల్స్గా వస్తూ దోసలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే కొంతమంది కలర్ ఇష్టం కదండి, అదే విధంగా కలర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. తింటుంటే ఒక దోస తినేవాళ్ళు 2, 3 దోసల వరకైనా తింటారు. అంత టేస్టీగా ఉంటాయన్నమాట. అది దేనివల్ల అంటే మనం యాడ్ చేసిన సగ్గుబియ్యంలో ఉన్న క్వాంటిటీని బట్టి తీసుకున్న బియ్యము అవన్నిటికి సరిపడా సగ్గుబియ్యం తీసుకొని ఈ విధంగా దోసలు తయారు చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీ దోసలు అనేవి తయారు చేసుకోవచ్చు. చూడండి, దోశ ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది. అలాగే నేను ఒకటి పేపర్ దోశలాగా ఒకటి వేసి చూపిస్తున్నాను. అలాగే ఇంకొకటి మెత్తగా, మనకి కొంతమందికి ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా తినే అలవాటు ఉంటుంది, కొంతమందికి పేపర్ దోశలాగా తినే అలవాటు ఉంటుంది. కాబట్టి 2 వెరైటీల ఆఫ్ దోశలు వేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంతేనండి, దోశ బ్యాటరీ ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా సగ్గుబియ్యాన్ని అలాగే నేను చూపించిన క్వాంటిటీలో రైస్ని మినపగుండ్లు యాడ్ చేసుకున్నారనుకోండి, టేస్టీ దోశలు అనేవి రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. అలాగే చూశారు కదా, నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచ్.